గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హారర్ బేస్మెంట్ తీయబోతున్నాం. ఇదిగోండి మా ఫ్రెండ్ నిశాంత్. సో ఇప్పుడు తీయబోతున్నాము. ఇది ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్తాడు ఎలా ఉందో అని. ఇప్పుడు తను ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అంతా భయంకరంగా ఉంది. బేస్మెంట్ 1 హారర్ బేస్మెంట్ 1 కంటే ఇది ఇంకా ఎక్కువ భయంకరంగా ఉందని చెప్తుండు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో గైస్ ఇక్కడ ఒక వీడియో తీస్తూ ఉంటే సడన్గా కట్టుపోయింది గైస్. ఎందుకో అర్థం కావడం లేదు. అస్సలు అర్థమే కావట్లేదు ఎలా అవుతుందో. చాలా టెన్షన్గా కూడా ఉంది. ఇక్కడ వస్తుంటేనే అడుగు పెట్టాలనుకుంటేనే భయం వేస్తుంది. ఇక్కడ చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఆ సౌండ్ మీకు వినిపిస్తుందా? అదే మా స్కేరీ సౌండ్ కదా. సో ఇప్పుడు చూపిస్తున్నాం మొత్తం అసలు ఎలా ఉంటుందో అని. సో ఇప్పుడు చెప్పబోతున్నాను. అంటే ఇక్కడంతా చాలా స్కేరీగా డార్క్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడు ట్రై చేయొద్దు, ఎప్పుడు ఇక్కడికి రావద్దు. ఇది చాలా స్కేరీ. అవును కరెక్టే, కానీ ఏం చేద్దాం, వీడియో తీయాలి కదా అని ఇటే వచ్చిన. మీకు ఇప్పుడు భయంకరమైన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నా, భయపడకుండా ఉండండి. చూడు సరే గైస్, ఎంత భయంకరంగా ఉందో అసలు అర్థమే కావడం లేదు. అసలు ఇది ఏ బ్లాక్లో కూడా అర్థం కావట్లేదు గాయస్. ఏనా బీనా సీనా అని మొత్తం కన్ఫ్యూజ్గానే ఉంది. మీకు తెలుసా, ఒకరోజు నేను తప్పిపోయాను కూడా. చూడండి గాయస్ ఎంత ఇరుక్గా ఉందో. 1 హారర్ బేస్మెంట్ 1 కంటే 2 ఎక్కువ భయంకరంగా ఉంది కదా. సో హారర్ బేస్మెంట్లో 1 మా ఫ్రెండ్ ఇప్పుడు లేడు, తిరుపతికి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ ఫోన్ పోవచ్చు కూడా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవంతా చూసారా గైస్ ఎంత భయంకరంగా ఉన్నాయో. అంటే భయంకరంగా లోపలంటే ఫోన్ పోతే కష్టమేమో అని అనిపిస్తుంది. 2 రూమ్స్, ఒక్క రూమే, డోర్స్ 2. సో గైస్ ఇప్పుడు బండి వస్తుంది, అది ఇటే వస్తుంది అనుకోండా. మై డెసిషన్ వాస్ కరెక్ట్. మా ఇంకో ఫ్రెండ్ పార్కింగ్ కూడా ఇక్కడ ఉంది. సో గైస్ ఇక్కడ ఏం లేదు గైస్, మొత్తం చెత్త ఇవే ఉంటాయి. అంత చెత్త ఇక్కడే పడుతూ ఉంటుంది. సో గైస్ ఇక్కడ అన్ని చెత్తలు పడుతూ ఉంటాయి. సి బ్లాక్ పర్మిషన్. సో గైస్ కానీ ఇక్కడ అస్సలు సిగ్నల్ ఉండదు. B1లో అయితే కొన్నిసార్లు ఉంటుంది, హారర్ బేస్మెంట్ 1లో అయితే ఉంటుంది. కానీ హారర్ బేస్మెంట్ 2లో అస్సలు సిగ్నల్ ఉండదు. కానీ వీడియోస్ తీసేదానికి సిగ్నల్స్ ఉంటుంది. కాల్స్ వీటికి అస్సలు సిగ్నల్స్ ఉండవు. ఇవి మాకు తెలియవు ఏంటో. ఇవి ఒకసారి మీకు చూపిస్తా. కంపు వాసన వస్తుంది ఇక్కడ. ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. అక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి. అవి వాటర్ వేడి నీళ్ళు. ఇవి జస్ట్ లైక్ దట్ రూమ్ ఓన్లీ. ఇప్పుడు మన ఒక
ఒక రూమ్ ఉంది, అక్కడికే తీసుకెళ్తున్నాను. అది ఇక్కడ ఉందా లేదా, హారర్ బేస్మెంట్ 1లో ఉందో కూడా తెలీదు. సో గైస్ వీడేం అడుగుతాడు అనుకోండి, చెప్పు, ఏదో ఒకటి చెప్పు. సో మీరు ఎప్పుడు ట్రై చేయకండి ఇక్కడికి వచ్చి. ట్రై చేస్తే మీరే. ఎస్, లెట్స్ సీ నాట్. ఇక్కడ అయితే అన్ని కార్స్ ఉన్నాయి కానీ ఎస్, సో మెనీ గెస్ట్ పార్కింగ్స్ ఆర్ హియర్ ఓన్లీ. చూడండి guys, సీసీటీవీ కెమెరా అక్కడ ఉంది, అది ఇప్పుడు చూస్తారు. 5 3 2 1 స్టార్ట్. ఇప్పుడు ఊరికే అలా పెట్టే ఫైర్ అని అర్థం కావట్లేదు. మేము ఇప్పుడు స్టేర్స్ మీద కూర్చుంటాం. అసలు మీకు హారర్ బేస్మెంట్ గురించి చెప్పబోతున్నాం, చూపించిందంతా అయిపోయింది. సో గాయస్ ఇప్పుడు మేము బి బ్లాక్లో కూర్చున్నాం, కానీ చిన్నపిల్లలకి మేము ఎందుకు అలా చెప్పామంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి ఎక్కడున్నాం, ఏ బ్లాకా, బి బ్లాకా, సి బ్లాకా అని అస్సలు తెలియదు. సో ఇప్పుడే కరెంట్లో లిఫ్ట్లో స్ట్రక్ వచ్చాము. దాని తర్వాత B2లో 2 కుక్కలు కూడా వచ్చాయని విషయం తెలిసింది, కానీ ఇప్పుడు లేవు, మళ్ళీ వెళ్ళిపోయాయి. మా ఇద్దరికి భయం వేస్తుంది కుక్కలు ఉన్నాయా అని ఇక్కడ, ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ కుక్కలు వచ్చాయి కాబట్టి. మేబీ కోతులు రావచ్చు, కోతులు చాలాసార్లు మా వైపు వచ్చాయి. యాక్చువల్లీ నాకు కోతులు అంటే చాలా భయం. వీడికి కూడా భయం అనుకుంటాను, భయం కదా, భయం. కుక్కలు స్ట్రీట్ డాగ్స్ భయం. సో గాయస్ మనకి ఇంకే స్టేర్స్. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఎండ్ అవ్వడం వల్ల ఎవరు ఇక్కడికే వస్తుంది, ఇదే లాస్ట్. దాని తర్వాత ఈరోజు మన అది చాలా సైడ్స్ వైపు ఉన్నాయి, మీకు చూపిస్తాం. అక్కడ కూడా ఏదో చెప్తున్నట్లు అనిపిస్తుంది. దట్ సౌండ్ వాజ్ వెరీ స్కేర్డ్. చూసారా గైస్ ఎంత బాగాలేదో, క్లీన్ కూడా చేయలేదు. ఇప్పుడు ఆ సౌండ్ విన్నారా బాయ్స్, ఎంత భయంకరంగా అనిపించిందో. జస్ట్ లైక్ కుక్క సౌండ్ వినిపించింది కదా, కుక్క సౌండ్ లాగా వినిపించింది, కానీ మన భయపడక్కర్లేదు. సో గైస్ హారర్ బేస్మెంట్ ఈజ్ ఓవర్. మళ్ళీ ఇంకో వీడియో తీస్తాను, బేస్మెంట్ కంటే చాలా బాగుంటుంది. సో సీ యూ, టాటా.